నమస్తే అండి అందరికీ. నేను మీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాడిచెర్ల మోటు. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, రోజు మన వీడియో చూసిన వాళ్ళందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను రోజు మరిన్ని వీడియోలు తీస్తానండి. నర్సరీ గురించి వీడియోలు తీస్తుంటాను, అదేవిధంగా మార్కెట్ గురించి వీడియోలు తీస్తుంటాను. అదేవిధంగా మనం ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, అనంతపురం మార్కెట్లో ఈరోజు టాప్ 370 రూపాయలు ఉందండి. నిన్న ఏ రేట్ అయితే ఉందో ఈరోజు కూడా అదే రేట్ ఉంది. మొన్నటితో పోలిస్తే 50 రూపాయల నుంచి 60 రూపాయలు మార్కెట్ అనేది రైజ్ అవ్వడం జరిగిందండి. అదేవిధంగా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే టాప్ ఈరోజు 500 ఉందండి. నిన్న ఏ రేట్ అయితే ఉందో ఈరోజు కూడా అదే రేట్ ఉంది. అదేవిధంగా ములకల చెరువు విషయానికి వస్తే ఈరోజు టాప్ 570 రూపాయలు ఉందండి. నిన్నటితో మొన్నటితో పోలిస్తే 80 రూపాయల నుంచి 90 రూపాయలు మార్కెట్ రైజ్ అయిందండి. గత 2 నెలల నుంచి నేను చెప్తానే ఉన్నానండి. టమాటా నాటండి రైతు సోదరులారా, బాక్స్ వచ్చేసి 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు మార్కెట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని నాటమని నేను చాలా మోటివేట్ చేశానండి. చాలామంది నాటారు. నాటిన వాళ్ళు ఇంకో 10-15 రోజులలో వాళ్ళు కూడా కటింగ్ చేస్తారండి. మ్యాక్సిమం ఇదే రేటు పోయే అవకాశం ఉంది, లేకపోతే దీనికంటే మంచి రేటు పోయే అవకాశం ఉంది. నేను చెప్పినప్పుడు నాటిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి. అదేవిధంగా అప్పుడు నాకు చాలామంది రైతులు ఫోన్ చేసి, అన్న చాలా రేటు తగ్గింది, మీరు రైతులు ఇప్పుడు వేస్తే ఇంకా నష్టపోతారు అని చాలామంది రైతు సోదరులు నాకు ఫోన్ చేశారన్న. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఒకటన్నా, ఎందుకంటే నాకు గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు నేను గమనిస్తుంది ఏంటంటే, రైతులు ఎప్పుడైతే మార్కెట్లో టమాటా రేటు 50 రూపాయలు పైన, 100 రూపాయలు, 150 రూపాయలు ఉందో ఎక్కువ నాటడానికి ముందుకొస్తున్నారు. ఎప్పుడైతే మార్కెట్లో టమాటా రేటు 5 రూపాయలు, 10 రూపాయలు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నాటడానికి ముందుకు రావట్లేదన్న. అప్పుడు నాటితే రేట్ వచ్చే అవకాశం ఉందని నేను గ్రహించాను. అదేవిధంగా మన వీడియోలు కూడా నేను చెప్పాను. చాలామంది రైతులు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు మార్కెట్లో బాక్స్ రేటు ఉన్నప్పుడు చాలామంది రైతులు వేశారు. వాళ్ళు ఇప్పుడు మంచి రేట్లోనే సరుకు వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికి కూడా ఎవరైనా ధైర్యం చేసి నాటితే రేట్ వచ్చే అవకాశం ఉందన్న. మీరు గమనిస్తే మార్కెట్ రోజు రోజుకి రైజ్ అవుతుంది కానీ, లేకపోతే ఉన్నదే ఉంటుంది కానీ తగ్గడం లేదన్న. ఎవరైనా ధైర్యం చేసి నాటాలనుకుంటే తప్పనిసరిగా ధైర్యం చేయండి, నాటండి, మంచి రేట్ వచ్చే అవకాశం ఉందన్న. కొంతమంది రైతు సోదరులు ఫోన్ చేసి, అన్న మీరు నారు అమ్ముకోవడానికి వీడియోలు తీస్తున్నారా అని చెప్తున్నారు. నేను నారు అమ్ముకోవడానికి కాదన్నా, ఎందుకంటే నేను గమనించింది రైతు మంచి కోసం చెప్పాను. నా దగ్గర నారు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకమైన వ్యక్తి దగ్గరనే నారు తీసుకెళ్ళండి, ధైర్యం చేయండి, నాటండి. నా దగ్గర నారు తీసుకెళ్ళమని నేను ఎప్పుడు ఏ వీడియోలో కూడా చెప్పలేదన్నా. నా దగ్గర పలానా నారు ఉందని చెప్తాను, మీకు ఇష్టమైతే ఫోన్ చేస్తే పంపిస్తాను, లేకపోతే లేదన్నా. కానీ మీరు నమ్మకమైన వ్యక్తి దగ్గర నారు తీసుకెళ్ళండి, ధైర్యం చేయండి, నాటండి. మార్కెట్ రోజు రోజు రైజ్ అవుతుందన్న, తగ్గట్లేదు. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన నర్సరీలో నారు విషయానికి వస్తే మన దగ్గర టమాటా వెరైటీలో PHS 34 సాయితీ, PHS 448, అదేవిధంగా సాహో, ఛాంపియన్ కూడా దొరుకుతుందండి. ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క రైతుకి మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది. అటు తెలంగాణ అయినా, ఇటు ఆంధ్ర అయినా, చుట్టుపక్కల గ్రామాలకి మనం కార్గో ద్వారా కూడా నారు అనేది పంపడం జరుగుతుందండి. రైతు రాలేని పరిస్థితుల్లో కూడా మనం నారు అనేది రైతుకు స్వయాగా నేనే వెళ్ళి నారు ఇచ్చేసి వస్తానండి. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా పచ్చిమిర్చి విషయానికి వస్తే మన దగ్గర పచ్చిమిర్చి నారులో కూడా దొరుకుతుందండి. ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. బంతిపూలు, అదేవిధంగా వంగనారు కూడా దొరుకుతుందండి. పొడుగులు దొరుకుతుంది, గుండ్లు దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా టమాటా, కొంతమంది రైతు సోదరులు ఫోన్ చేసి, అన్న మా పొలం ఇలా ఉంది, మేము ఏం నాటితే బాగుంటుంది, ఏ రకమైన నారు నాటితే బాగుంటుంది, మాకు కొంచెం చెప్పండి అన్న, మేము కొత్తగా చేస్తున్నాం, మాకు మందులు తెలియవు, ఏం తెలియవు అని చాలామంది రైతు సోదరులు ఫోన్ చేస్తున్నారన్న. నాకు ఫోన్ చేసిన రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ టైం నేను ఫోన్ చేసినా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తానన్నా. తప్పకుండా మీకు ఏం కావాలన్నా నాకు ఫోన్ చేస్తే నేను మందుల గురించి చెప్తాను, దేని గురించి అని చెప్తానండి. నాకు తెలిసిన సమాచారం మీకు అందిస్తాను. నారు నా దగ్గర తీసుకెళ్ళకపోయినా మీరు ఎక్కడైనా తీసుకెళ్ళండి. మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తాను రైతు సోదరులారా. అదేవిధంగా ఎవరైనా కింద పేపర్ వేయగలమండి, మేము కర్ర కట్టగలం, తీగ కట్టగలం అంటే సాహో నాటండి, బాగుండిద్ది. ఛాంపియన్
కొన్ని ఏరియాలలో బాగుందండి, కొన్ని ఏరియాలలో బాగాలేదు, కొన్ని ఏరియాలలో చాలా బాగుంది. ఎకరాకి 2000 బాక్సులు తెగిన రోజులు కూడా ఉన్నాయండి. కొన్ని ఏరియాలో అయితే మచ్చ వచ్చి పాడైపోతుందండి, కొన్ని ఏరియాలో మాత్రం చాలా బాగా వస్తుందండి. సాహో కూడా చాలా బాగుంటుందండి. ఛాంపియన్ అయినా సాహో అయినా నాటండి. అదేవిధంగా ఎవరైనా మేము కర్ర కట్టలేమన్నా మేము మామూలుగానే నాటుతాం అంటే PHS 34 సాయితీ నాటమని చెప్తానండి. ఎందుకంటే PHS 448తో పోలిస్తే PHS 34 సాయితీ కాయ సైజ్ బాగుంటుందండి. అదేవిధంగా కాపు కూడా చాలా ఎక్కువ వస్తుంది, వైరస్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. PHS 448కి కొంచెం ఎండు తెగులు ఉండిద్ది. నేను దగ్గరగా 2.5 ఎకరా వేసానండి. 1 ఎకరా అయిపోయింది, ఇంకో ఎకరన్నర రేపు ఆల్రెడీ ఒక 50 బాక్సులు కటింగ్ జరిగిందండి. రేపు ఇంకొక వారం తర్వాత కూడా మళ్ళీ కట్ చేయాలండి. అదండి, ఎవరైనా రైతులు సమాచారం కావాలంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. నా దగ్గర తీసుకెళ్ళకపోయినా నేను నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తాను రైతు సోదరులారా. అదండి ఈరోజు వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు తీస్తానండి. నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తా ఉంటాను, మీకు తెలిసిన సమాచారం నేను తెలుసుకుంటాను రైతు సోదరులారా. మందుల గురించి కూడా చెప్తాను. నేను ఏ ప్రాబ్లం వచ్చినా నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తానండి. మన సబ్స్క్రైబర్స్కి, రోజు మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి.